హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన సుధర్మ సస్తాయప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గ్యాస్ ఈరోజు వచ్చేసి మనము మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం అంటే 1 నిమిషంకి మించి ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటికి ఎండ్ స్క్రీన్స్ ఏ విధంగా పెట్టుకోవాలన్న దాని గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎండ్ స్క్రీన్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా అంటే సెర్చ్ చేసుకోవాలి, సో అవి సెర్చ్ చేసుకోవడం వల్ల మనకు దాటి మీద వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అన్నది ఈరోజు మనం వీడియోలో అయితే చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ అయితే ఆన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఆన్ చేసిన తర్వాత వచ్చేసి పైన సెర్చ్ బార్లో studio.youtube.com అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ అని ఉంటుంది. సో యూట్యూబ్ తర్వాత వచ్చేసి కింద లాగిన్ అని ఉంటుంది. సో ఈ లాగిన్ మీద ట్యాప్ చేయండి. లాగిన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు అది రీడైరెక్ట్ అయ్యి వైటీ స్టూడియోలో యాప్లో నుంచి మళ్ళీ మీకు గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్తుంది. సో ఈ విధంగా గూగుల్ క్రోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కింద ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డాష్ బోర్డ్, దాని కింద వచ్చేసి వీడియోస్ అని ఉంటుంది. సో ఈ వీడియోస్ మీద ట్యాప్ చేయండి. వీడియోస్ మీద ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసి మనకి ఈ విధంగా మన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో ఇందులో మన వీడియోస్కి ఏ విధంగా ఎండ్ స్క్రీన్స్ ఇచ్చుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఎండ్ స్క్రీన్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఏవైనా ఒక మూవీస్ కానీ లేదంటే కామెడీస్ కానీ సాంగ్స్ కానీ ఏవైనా చూస్తున్నామంటే సో ఆ వీడియో ఏదైనా సరే లాస్ట్ కంప్లీట్ అయ్యే లాస్ట్ ఒక 10 seconds ముందర మనకు అదే స్క్రీన్ మీద ఇంకొక 2-3 వీడియోలు అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో అయిపోయిన తర్వాత మనకు వాళ్ళు చూపించిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ స్క్రీన్ మీద చూపించిన వీడియోస్ 2-3 వాటి మీద మనం ట్యాప్ చేసామంటే మళ్ళీ ఆ వీడియో అనేది మనకు ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎందుకు చేస్తున్నామంటే ఆ ఛానల్ నుంచి ఎవరైతే మనం ఫస్ట్ ఒక వీడియో చూస్తుంటామో అదే ఛానల్ నుంచి అతను ఏం చేస్తున్నాడంటే మనకు ఇంకొక వీడియో అనేది రికమెండ్ చేస్తున్నాడు అనమాట. సో ఆ ఛానల్ నుంచి అతని ఛానల్ నుంచి అతను ఇంకొక వీడియో రికమెండ్ చేశారు. సో మీరు మొదటి వీడియో పూర్తి చేసుకున్నారు, ఇది మా ఛానల్ నుంచి రెండో వీడియో, దీన్ని కూడా మీరు చూడండి అనే కిందట. సో ఇప్పుడు మనం కూడా అదే విధంగా చేస్తున్నాం అనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ ఈ వీడియోని అయితే తీసుకుంటున్నాను. ఈ వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ వీడియోకి మనం ఏ విధంగా ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాలా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వీడియో ఉంది కదా, వీడియో తర్వాత వచ్చేసి ఎండ్ స్క్రీన్స్ అని ఉంటుంది చూడండి. సో ఈ వీడియోని పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ ఉంది. సో ఎండ్ స్క్రీన్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియో చూడండి బెస్ట్ ఫర్ వ్యూవర్స్ అని ఉంది. సో దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు మొదటి ఆప్షన్ ఉంది మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అని. దీని అర్థం ఏంటంటే దీని మీద మనం ట్యాప్ చేసుకున్నాం అనుకోండి, ఈ వీడియో మనం రీసెంట్గా ఏ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటామో ఆ రీసెంట్గా చేసిన వీడియో అనేది ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ర్యాండమ్గా. సో ఇది మొదటి ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బెస్ట్ ఫర్ వ్యూవర్స్. సో మీ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి లాంగ్ వీడియో ఏ వీడియోకి అయితే ఎక్కువగా వ్యూస్ వచ్చి ఉంటాయో సో ఆ వీడియో అనేది ఇక్కడ ర్యాండమ్గా క్లిక్ అవుతుంది, అంటే ఆటోమేటిక్గా అది యూట్యూబే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో అలా కాకుండా లాస్ట్ చూసే స్పెసిఫిక్ వీడియో అనమాట. సో దీన్ని మనం ఏంటంటే దీన్ని ఎక్కువగా మనం దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సో మన ఛానల్లో ఉండే అన్ని వీడియోస్లలో ఏ వీడియోకి అయితే తక్కువ వ్యూస్ వచ్చింటాయో సో ఆ వీడియోని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు మనం ఏ వీడియోకి అయితే ఎండ్ కార్డ్ ఇస్తున్నామో ఆ వీడియోను ఒక 1000 మంది 2000 మంది చూశారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ వీడియో అనేది ఇక్కడ నోటిఫికేషన్లో దీని ద్వారా ఎండ్ స్క్రీన్ ద్వారా చూపించడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్ ద్వారా చూపించినప్పుడు మనకు ఏ వీడియోకి అయితే తక్కువ వ్యూస్ వచ్చింటాయో ఆ వీడియో అనేది ఇక్కడ ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో చూపించడం ద్వారా ఒకవేళ మనకు తక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అనేది మన సబ్స్క్రైబర్లకు లేదా వ్యూవర్స్కి నచ్చింది అంటే మాత్రం వాళ్ళు ఆటోమేటిక్గా ఆ వీడియో మీద క్లిక్ చేసి చూస్తారు. దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువ వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఎండ్ స్క్రీన్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి సేవ్ అని ట్యాప్ చేసుకోండి. సో సేవ్ అని ట్యాప్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో అనేది మనకు సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్.